దేవుణ్ణి ఎరుగుండి పాస్టర్లయ్యుండి పెద్దలయ్యుండి కూడా అన్నీ వింటూ కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ తో మీరు అందరిలో ప్రార్థనలు ఉన్న నీ ఇంట్లో ప్రార్థన లేదేమో, అసలు ఉదయకాల ప్రార్థన అంటే ఏంటో నీ పిల్లలకు తెలియదేమో, సాయంకాల ప్రార్థన అంటే నీ పిల్లలకు తెలియదేమో, నువ్వు సేవకుడు కానీ నీ ఇంట్లో నీ పిల్లలతో నువ్వే ప్రార్థన చేయించవేమో. నీ ఇంటిని ముందు బాగు చేసుకో దేవుని బిడ్డ. సేవకుడు అని ఇంటిని నువ్వు బాగు చేసుకో. అది మనకు కాదులే, వాక్యం ఇంకొకరికి అనుకోవడమే చాలా తప్పు అనమాట. అక్కడే నువ్వు మోసపోయావు, సాతాను చిక్కుల్లో పడ్డావు. ఎంతటి అభిషిక్తుడైనా, ఎంతటి సేవకుడైనా, ఎంతటి భక్తుడైనా దేవుని మాట నా కొరకే అనుకునేవాడు ఎల్లప్పుడూ మంచిగా ఉంటాడు. అవును, నా కొరకే నా దేవుడు మాట్లాడాడు అనుకునేవాడు దీవించబడతాడు. ఇటువైపు అటువైపు వాక్యాలను తోసేసేవాడు ఎండిన బీడుబారిన భూమిగా, మరి పాడుబడిన బావిగా తయారవుతాడు కొన్ని రోజుల తర్వాత. భక్తిహీనత అది దేవుని దృష్టికి అసహ్యంగా ఉంటుంది. కాబట్టి వేషధారణ వదిలేయాలి. వేషధారణ అనే దేవునికి ఏ మాత్రము ఇష్టము ఉండదు. దైవజనమా, ఉపవాస ప్రార్థనలో అలాంటి వారు కూడా యేసయ్య మారు మనసునిస్తాడు. హల్లెలూయా.